జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి కాలనీ ఫేజ్ 1లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని చెప్పారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులు రెడ్డి కాలనీ వాసులను ఆదర్శంగా తీసుకుని అన్ని వార్డుల్లో దొంగతనాలు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెడ్డి కాలనీ ఫేజ్ 1లో ఈ యొక్క కాలనీ వాసులందరూ సీసీ కెమెరాలు వాళ్ళు స్వతహాగా డబ్బులు పెట్టుకొని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసుతో సమానం. మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ వాడలో ఉన్నటువంటి గృహాలలో వాడుకునే వస్తువులన్నిటికీ కూడా సెక్యూరిటీగా ఉపయోగపడే విధంగా ఈ సీసీ కెమెరాలు ఒక కవచంగా ఉండటం జరుగుతుంది. అయితే ఈ యొక్క రెడ్డి కాలనీ ఫేజ్ 1 వాసులు ఏ రకంగానైతే సీసీ కెమెరాలు పెట్టుకున్నారో మీరు కాలనీ వాసులందరూ కూడా మున్సిపాలిటీ పరిధిలోని 30 డివిజన్లు నివసించేటువంటి మరి ఈ యొక్క గృహస్థులందరికీ, వినియోగదారులకు, వ్యాపారస్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. మీ కాలనీలలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని మన వస్తువును సెక్యూరిటీ కొరకు మొన్న మా ఆఫీసులో, మా ఇంటి ముందు ఉండేటువంటి ఆఫీసులో రాత్రిపూట ఎవరు లేనప్పుడు గేట్ తీసుకొని ఎత్తుకెళ్తున్నాడు. పక్కింటి వాళ్ళు ఆ గేట్ నెత్తి మీద పెట్టుకొని వెళ్ళిపోయి ఒక పెట్టేసుకున్నాడు. మన ఇంట్లో సీసీ కెమెరా ఉంది. ఆ పక్కింటి అతను వచ్చి సార్ కొద్దిగా సీసీ కెమెరా ఓపెన్ చేయరానంటే చేశాను. మంచిగా ఎత్తుకొని పోయి ఏడ దించాడో అక్కడ దొరికిన పోలీసులు వెంటనే తీసుకొచ్చి ఆ గేట్ను అక్కడ అమర్చి అతని మీద చట్టపరమైన చర్య కూడా ప్రభుత్వం, పోలీసులు తీసుకోవడం జరిగింది.